హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన కీలక జీవోలైతే విడుదల. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఉపయోగపడే విధంగా 2025 నవంబర్ నెలకు సంబంధించి అత్యంత కీలకమైన జీవోల వివరాలను ఇక్కడ సవివరంగా తెలుసుకుందాము. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు పరిపాలనా వ్యవస్థలో పలు మార్పులకు మరియు ఉద్యోగుల ప్రయోజనాలకు శ్రీకారం చుట్టాయి. మొదటగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీఓఆర్టీ నంబర్ 857 డేటెడ్ ఆన్ 1 నవంబర్ 2025 ద్వారా గ్రామీణ పాలనను మరింత బలోపేతం చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్యాడర్లలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. సుమారు 474 మంది పంచాయతీ కార్యదర్శులకు బదిలీల ద్వారా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పాలన మరింత వేగవంతం కావడమే కాకుండా అర్హులైనటువంటి ఉద్యోగులకు కెరీర్ పరంగా కూడా గొప్ప లబ్ధి చేకూరుతుంది. రెండవ ముఖ్యమైన ఉత్తర్వు సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 118 డేటెడ్ ఆన్ 3 నవంబర్ 2025. ఈ జీవో ద్వారా ఏపీ సెక్రటేరియట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1997లోని రూల్ నంబర్ 13కు ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. సచివాలయ ఉద్యోగుల సేవా నిబంధనలలో ఉన్న కొన్ని అస్పష్టతలను తొలగించి పరిపాలనాపరమైన చిక్కులు లేకుండా ఈ సవరణలు చేపట్టారు. ఇది సచివాలయ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలలో మరింత పారదర్శకతనైతే తీసుకొస్తుంది. ఇకపోతే మరొక కీలక నిర్ణయం జీఓఎంఎస్ నంబర్ 126 డేటెడ్ ఆన్ 26 నవంబర్ 2025 ద్వారా వెలువడింది. ప్రభుత్వ శాఖల్లో కొన్ని పోస్టులకు ఉన్న పాత పేర్లు ప్రస్తుతం గౌరవప్రదంగా లేవని లేదా కాలం చెల్లినవిగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా అటువంటి పోస్టుల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధునిక కాలానికి అనుగుణంగా గౌరవనీయమైన పదజాలంతో ఈ పోస్టుల నామకరణం జరిగింది. ఇది ఉద్యోగులలో నూతన ఉత్సాహాన్ని మరియు వృత్తి పట్ల గౌరవాన్ని పెంచుతుంది. సామాజిక న్యాయం మరియు పదోన్నతుల్లో సమానత్వం కోసం ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 127 డేటెడ్ ఆన్ 27th నవంబర్ 2025ను విడుదల చేసింది. షెడ్యూల్డ్ కులాలకు, ఎస్సీలకు సంబంధించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు మరియు నియామక ప్రక్రియలో కొన్ని సవరణలు చేశారు. ముఖ్యంగా 3 కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్ విధి విధానాలను స్పష్టం చేస్తూ అర్హులైన వారికి పదోన్నతుల్లో ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ జీవోలో స్పష్టమైన ఆదేశాలనైతే ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి శాఖలో భారీ సంస్కరణలకు నాంది పలుకుతూ జీఓఎంఎస్ నంబర్ 91 డేటెడ్ ఆన్ 4th నవంబర్ 2025 జారీ అయ్యింది. దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శి అనే హోదాను ఇకపై పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ పీడీఓగా మారుస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని మొత్తం 13,350 గ్రామ పంచాయతీలను వాటి జనాభా విస్తీర్ణం మరియు ఆదాయం ఆధారంగా 4 గ్రేడులుగా వర్గీకరించారు. ఈ మార్పుల వల్ల పంచాయతీల నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యం పెరుగుతుంది. చివరగా ఉద్యోగుల పదోన్నతుల విరమణ అంశంపై ప్రభుత్వం ఒక ముఖ్యమైన సర్క్యులర్ మెమో నంబర్ 2858301ను డేటెడ్ ఆన్ 11th నవంబర్ 2025న జారీ చేసింది.
గతంలో విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 92పై ఉద్యోగుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ జీఏడీ ఈ మెమోనైతే ఇచ్చింది. ఒక ఉద్యోగి తనకు నచ్చిన ప్రమోషన్‌ను వదులుకున్నప్పుడు ఎదురయ్యేటటువంటి సర్వీసు నిబంధన పరిణామాలపైన ఇందులో పూర్తి స్పష్టతనైతే ఇచ్చారు. ఇది ప్రమోషన్‌లు ప్రమోషన్‌ల ప్రక్రియలో ఉన్నటువంటి గందరగోళాన్నయితే పూర్తిగా తొలగిస్తుంది. నవంబర్ 2025 నెలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లందరికీ ఎంతో కీలకం. ఇవి కేవలం పరిపాలనా మార్పులే కాకుండా ఉద్యోగుల సంక్షేమం మరియు బాధ్యతాయుతలను కూడా మరింత మెరుగుపరిచే దిశగా అయితే వేసిన అడుగులని చెప్పవచ్చు.